మేడం ఫైనల్ గా ఇది ఓవరాల్ గా ఈ గొడవకి కారణం ఏంటి? అండ్ ఇంకొక క్వశ్చన్ దీంట్లో యాడ్ చేస్తాను. అండ్ పంజాగుట్ట ప్రకాష్ గారు ఉన్నారు కదా, జోసెఫ్ గారు, అండ్ అతను ఏంటి అంటే కొన్ని ప్రూఫ్స్ అనేవి చూపించడం జరుగుతుంది. అసలు అది ఎంత వరకు నిజం? దాని మీద మీరు ఏం మాట్లాడతారు? ఏం ప్రూఫ్ చూపించారు అంటే జానీ మాస్టర్ గారు కానివ్వండి, లేకపోతే మన సుమలత గారు కానివ్వండి, ఇన్ని ఫ్రాడ్స్ చేశారు, డబ్బులు తీసుకుంటున్నారు అండ్ పేమెంట్స్ అనేవి బేటాస్ అనేవి కరెక్ట్ గా ఇవ్వడం లేదు అన్నట్టుగా బయట పోర్ట్రే చేస్తున్నారు. వాళ్ళు చేసింది ఇంకోటి చెప్తున్నారు, వాళ్ళు చేసింది చెప్తున్నారు, అదే వాళ్ళు చేశారు, అది మీ ఇంకొకరు చెప్తున్నారు. ఇక్కడ ఇంకోటి చెప్తాను, ఇక్కడ జానీ మాస్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అనేది ఒక రీజన్. ఇప్పుడు ఆయన సాంగ్ చేసినప్పుడు పర్సంటేజ్ మిగతా బాంబే గర్ల్స్ వాడారు, అది ఆయన పర్సనల్, అది ఆయన ఇష్టం. అది అవును, ఆ సాంగ్ తెచ్చుకోవడం ప్రొడ్యూసర్ ఇష్టం, ఆయన ఇష్టం. దాంట్లో మనం అడగడానికి లేదు, అసలు ఎవరికి రైట్స్ లేవు. పని మా కార్డు ఎలా ఇచ్చారు మాకు, మా దగ్గర కార్డు తీసుకోండి, పని మీరే వెతుక్కోండి అని. కార్డు చెప్తా అంతే. మరి మీకు కార్డు ఇచ్చిన మేము పనిస్తామని అక్కడ షూరిటీ మీకు ఇస్తారేమో చూసుకోండి ఏ సంస్థలోనైనా. ఇప్పుడు మీరు మేకప్ తీసుకుంటున్నారా, కెమెరా తీసుకుంటున్నారా, ఎవరికైనా సరే అలా కాదండి. అక్కడ రూల్ ఉండదు, కార్డు మట్టుకే ఇస్తారు అంతే. మెంబర్షిప్ అంటే మీకు ఏదైనా హక్కుల కోసమే యూనియన్ మీకు ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యూనియన్ ఉంటుంది మీకు. సో అంతవరకే కానీ మేమే మీకు పని కల్పిస్తామని మేము చెప్పట్లేదు. సో అలాంటప్పుడు మాస్టర్ బయటికి వెళ్ళి సాంగ్ తెచ్చుకున్నప్పుడు అది ఆయన ఇష్టం, ఎవరిని పెట్టుకుంటాడు ఎవరిని పెట్టుకోడు ఎవరిని ఏం చేస్తాడు అనేది ఆయన ఇష్టం, మనం అడగడానికి లేదు. ఒకవేళ అడగాలి అనుకున్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. శేఖర్ మాస్టర్ గారు మాకు వర్క్ లేదని చాలా రోజులు అయింది, వర్క్ ఇవ్వండి. జానీ మాస్టర్ గారు మాకు వచ్చి వర్క్ ఇవ్వండి, ప్రోగ్రామ్ ఇచ్చేసి వర్క్ అడగండి. కానీ అంతేగాని మీరు ఎట్లా ఇయ్యరు వర్క్, మీరు ఎట్లా చేయరు వర్క్, ఈ ప్యాటర్న్ లో వెళ్ళకూడదు, ఎవరు కూడా వెళ్ళకూడదు. మేము కూడా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేసి సార్ మీరు ఎట్లా ఇయ్యరు మాకు సాంగ్ అడగలేము కదా మేము, సార్ మేము బాగా చేస్తాం మాకు సాంగ్ ఇవ్వండి ఇలా అడుగుతాం. సో ఇదేంటంటే ఇప్పుడు ఈ మధ్య ఒక రకంగా తయారైపోయింది, ఒక ఫ్యాక్షనిజం లాగా తయారైపోయింది అనమాట. ఒక క్రూరత్వం, ఒక రౌడీజం లాగా తయారైపోతుంది మొత్తం మాట్లాడే విధానం కూడా. మనిషిని చూస్తేనే గయ్యమంటున్నారు. అక్కడే కాదండి, మా యూనియనే కాదు, బయట కూడా అలాగే అవుతుంది. సమాజంలో కూడా ఎవడు ఎందుకు కోపడుతున్నాడో తెలియట్లేదు, ఎవడెందుకు సీరియస్ అవుతున్నాడో తెలియట్లేదు, ఎప్పుడు ఎలా ఉంటారో భయం వేస్తుంది. పక్కనున్న మనిషి ఏ టైంలో ఏం చేస్తారో కూడా తెలియట్లేదు, కోపడుతున్నారు. సో ఇట్లాంటి విషయంలో వీళ్ళందరూ ఇట్లా చేసుకుని వెళ్తున్నారు. కానీ వర్క్ విషయంలోకి వచ్చే వరకు ఈయన ఇప్పుడు ఏమంటున్నారు, సుమలత పేమెంట్లు ఇవ్వదు, సుమలతకు పేమెంట్ సంబంధం లేదు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఇస్తాడు. ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ డబ్బులు ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది 3 months అండి, కరెక్ట్ గా అమ్మాయి 3 months నుంచి గొడవలు అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళు చేశాను అన్నావు, నువ్వు 10 ఏళ్లలో ఏం చేసావు, ఎంతమంది కార్డులు ఇచ్చావు, ఎంతమందికి ఏం చేసావు? ఇప్పుడు నీ మీద కూడా ఎలిగేషన్ ఉంది. ఇప్పుడు ఎవరో మొన్న వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళవి పంపించారు. ఏంటి 450 అయితే 475 కార్డుకి 25,000 ఎక్కడ పోయినాయి నీ హయాంలోనే. సో మరి ఇవన్నీ కూడా చెప్పాలి కదా, నేను ఇవి చేసినా వాళ్ళు అవి చేసినా, ఇద్దరు చెప్పు. నేను ఇప్పుడు నేనేం తక్కువ చేస్తానని వాళ్ళని నెత్తిన పెట్టుకోవట్లేదు, ఇద్దరివి చెప్పు. సో ఇక్కడ లేనప్పుడు నువ్వు ఎందుకు పోర్ట్రేట్ చేస్తున్నావు? ఆ అమ్మాయి వచ్చిందే సరిగ్గా 3 months లో చేస్తుంది, 3 months నుంచి గొడవలు అవుతూనే ఉన్నాయి. 6 months లో ఆ అమ్మాయి ఎవరికి పేమెంట్, అసలు అమ్మాయి పేమెంట్ సంబంధమే లేదు. అసలు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఇవ్వాలి, క్యాషియర్ కానీ సెక్రటరీ కానీ, పోనీ వీళ్ళ బిల్స్ వస్తాయి ఆ అమ్మాయి దగ్గరికి, ఈ సాంగ్ అయితే ఇంత వచ్చింది, ఈ సాంగ్ అయితే ఇంత వచ్చింది. నిజంగా అంటే ఒకవేళ ఇందులో డబ్బులు వస్తుంటే ఆ పిల్లకి ఏమంటారు, పేమెంట్ తీసుకోకుండా అవి తీసుకోకుండా వీళ్ళు వచ్చి ఎందుకు అది చేస్తుంటది? ఇంత చిల్లరగా చేసుకోవాల్సిన అయితే అది లేదు. ఎందుకంటే ఎలిగేషన్స్ అంతా కూడా అంటే చీప్ దిగజారిపోయి ఉన్నాయి. ఇప్పుడు అవి మాట్లాడుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది నాకు. ఎందుకంటే నేను వాళ్ళని చూసింది వేరే రకంగా, పోస్ట్లో ఉన్నప్పుడు కానివ్వండి, వేరే కానివ్వండి, ఒక హుందాతనము, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చూశాను. మొన్న మీడియాకి వచ్చి ఉంటే మాత్రం నాకు షాక్. అసలు యూనియన్లో ఉండే వ్యక్తులేంటి ఇలా మాట్లాడడం ఏంటి, ఎందుకు ఇలా రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు? సో కంప్లీట్ గా రాంగ్ పోర్ట్రేట్. ఎవరు మాట్లాడినా వాస్తవాలు లేవు. ఆ బిల్స్ తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా ఆ బిల్స్ కరెక్ట్ గా వచ్చేసి దాని మీద కేసు ఫైల్ చేయమని చెప్పండి, కేసు ఫైల్ చేయమని చెప్పండి. నేను చెప్తున్నానుగా, ఈ అమ్మాయి కానీ మాస్టర్ కానివ్వండి, మీ డబ్బులు ఇలా అయ్యింది అని ఒక్క కేసు ఫైల్ చేయమని చెప్పండి, నేను చెప్తాను. కానీ వీళ్ళని చేయమని చెప్పండి, వీళ్ళ దగ్గర చేస్తారు. ఇప్పుడు రేపు నెక్స్ట్ పరువు నష్టం దావా ఉంది ఎలాగో, ఎందుకంటే మీరు ఎవరో వేరే వాళ్ళకి తెలియదు, మీరు వచ్చి మాట్లాడారు, ఆయన డ్యామేజ్ అయిపోయింది కంప్లీట్ గా. బయటికి వెళ్ళినా ఆయన ఎంతమంది చెప్పుకుంటాడు, అటు బెంగళూరు చెప్పుకుంటాడా, బాంబేలో చెప్పుకుంటాడా, చెన్నైలో చెప్పుకుంటాడా, ఎంతమంది చెప్పుకుంటాడు? ఆయన వర్క్, ఆయన చేసే ప్రొఫెషన్ మీద ఏదైతే ఉందో అది దెబ్బతీశారు మీరు. కాబట్టి పరువు నష్టం ఖచ్చితంగా ఎవరైతే 2-3 వచ్చారో వాళ్ళ మీద పరువు నష్టం దావా ఖచ్చితంగా వేస్తారు. కంప్లీట్గా వాళ్ళ మీద ఏమేమి కేసెస్ ఉన్నాయో, వాళ్ళు ఏమని బెదిరించారో సుమలతకి ఫోన్ చేసి, ఎందుకంటే ఆ పిల్ల బయటకు వచ్చి వాగదు, ఇట్లా మాట్లాడదు, వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు, ఏమీ లేదు, సైలెంట్ గా ఉంది. ఏంటంటే సైలెంట్ గా కంప్లైంట్ కేసు పెట్టాక మీరే చూస్తారు తర్వాత మీడియాలో. మళ్ళీ కక్షపూరితం అనొద్దు, కుట్రపూరితం కక్షపూరితం, వాళ్ళ మీద ఏదో అన్నారని చెప్పేసి వీళ్ళు కేసు పెట్టారని అనకూడదు. ఎందుకంటే అమ్మాయికి బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఇలా చేస్తున్నావు కదా నువ్వు, నిన్నేం చేస్తామో చూడు అన్నారు. అంటే పర్సనల్ గా అటాక్ చేస్తాం అనేసి ఆ విత్ ప్రూఫ్ ఉంది మా దగ్గర. సో కంప్లీట్ గా ఏదైనా మేము డిపార్ట్మెంట్ కి ఇచ్చేసి ఏదైనా కేసు ఫైల్ చేయాలని, వీలైతే పరువు నష్టం ఏదైతే ఉందో ఇప్పుడు, ఎందుకంటే మీరు ఎంత డ్యామేజ్ చేశారో అవన్నీ విత్ ప్రూఫ్ మనకు మీడియా ద్వారా ఉంది. సో అతని మీద కేసెస్ ఏదైనా ఉంటే, లేదా మీరు కూడా వేసుకోండి మా మీద,
మా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా వేసుకోండి. లాస్ట్ టైం ఇదే విషయంలో యూనియన్ సంబంధించిన టాపిక్ అమ్మాయి కేసు విషయంలో, జానీ మాస్టర్ కేసు విషయంలో నేను మాట్లాడితే నాకు నోటీస్ ఇచ్చారు. ఓకే, లీగల్గా నోటీస్ పంపించారు నాకు. ఎందుకు అంటే ఇట్లా యూనియన్ సంబంధించిన టాపిక్స్ అంతా మీరు బయటికి వెళ్ళి మాట్లాడకూడదు, మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి. అంటే ఒక యూనియన్ మనిషికి, ప్రెసిడెంట్ అంత హోదాలో ఉన్న వ్యక్తికే ప్రాబ్లం వచ్చినప్పుడు మనమే మాట్లాడకపోతే అది బయట చూసే జనాలందరూ నిజం అనుకుంటారు. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ ఇష్యూ జరుగుతున్నప్పటి నుంచి నేను వాళ్ళతో ఉన్నాను, ఆ ఇష్యూ జరగక ముందు నుంచి నేను వాళ్ళతో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అది నేను ఫ్యామిలీ టాపిక్ లో వెళ్ళా. నీకు యూనియన్ లో కాదు, యూనియన్ లో సంబంధించి జరగలేదు, నీకు యూనియన్ లో అవ్వాల ఇష్యూ, అది బయటకు సంబంధించింది. బయట కాబట్టి బయట మాట్లాడుకునే హక్కు నాకు ఉంది, నాకు రైట్స్ ఉంది. సపోజ్ యూనియన్ తప్పున్నా ఒప్పున్నా నేను మాట్లాడతా, నా తప్పుడు నిలదీయండి. సో ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడుతుంటే మరి మీకే నోటీసులు ఇవ్వాలి. నేను వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడలేదు బయట, నేను ఎవరిని క్యారెక్టర్ అది చేయలేదు, కించపరచలేదు, ఎవరిని డామినేటింగ్ చేయలేదు నేను. సో నాకే వచ్చినప్పుడు మీకే నోటీసులు ఇవ్వాలి. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది అనమాట. అదే ముఖ్యంగా అయితే నేను చెప్పడం ఒకటేనండి, బయటకు వచ్చే మాటలు నమ్మకండి. ఎవరో ఏదో వచ్చి పేపర్స్ వచ్చేసి, ఇప్పుడు నేను కూడా 2 పేపర్స్ తీసుకొని వస్తాను, స్క్రిప్ట్ పేపర్లు, ఇవి చూపించి ఇవి అంట, దాంట్లో ప్రూవ్ అవ్వాలి కదా. ఓవరాల్ గా ఏమంటారు అసలు ఈ గొడవకి కారణం ఏంటి? ఈ గొడవ అంతటికి కారణం ఆ ఒక్క పర్సనేనా? ఈగోస్ అంతే. ఇప్పుడు చెప్తున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన లొసుగులన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎటైనా సరే మాకైనా సపోర్ట్ చేయాలి అని వాళ్ళు వాంటెడ్లీ, అంటే ఈ అమ్మాయిని మమ్మల్ని ఎట్లా సస్పెండ్ చేసింది, ఈమె మొత్తాన్ని దింపేయాలని కంకణం కట్టుకున్నారు. అక్కడ దింపేస్తే ఏంటంటే వచ్చి కూర్చోవచ్చు. ఆల్రెడీ మనకి ఏమంటారు, అలవాటు ఉన్న ప్రాణమే కదా, ఎక్కడ ఏం చేయాలి, 10 ఏళ్ళు మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ అమ్మాయిని దింపే ప్రయత్నమేనండి. జానీ మాస్టర్ని సేమ్ 1 year దింపేశారు. ఇప్పుడు ఈ అమ్మాయి 6 months దింపేసేయాలి. ఇది మెయిన్ జరుగుతుంది అక్కడ, అంతే. అమ్మాయి దింపే కార్యక్రమం కోసం ఇవన్నీ అల్లుకున్న స్టోరీస్. అంటే జానీ మాస్టర్ గారు కానివ్వండి, సుమలత గారు కానివ్వండి, ప్రెసిడెంట్ గా అర్హులు కాదు అనేసి, అర్హులు కాదు ఉండకూడదు. ఎస్, వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చేస్తే వాళ్ళకి ఇరిటేషన్ తెప్పిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, రాజీనామా చేస్తారు. మొన్న కూడా ఒక టాపిక్ మేము చెప్తా, ఆ అమ్మాయి రాజీనామా చేసేసిన తర్వాత వీడియో పరంగా రాజీనామా చేసింది అని ఇది కూడా రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. ఆ రోజు జరిగింది ఏంటి, గొడవ జరుగుతున్నప్పుడు నిజంగా ఇలా తప్పు చేసిన వాళ్ళతోని పనిచేయాల్సి వస్తే, సపోజ్ వీళ్ళని మీరు తీసుకోండి అంటున్నారు, మళ్ళీ వెనక్కి తీసుకోండి అంటున్నారు. ఇలా తప్పు చేసే వాళ్ళని, యూనియన్ కి ద్రోహం చేసే వాళ్ళతోనే నేను కలిసి పనిచేయాల్సి వస్తే నేను రాజీనామా చేస్తాను, నాకు అవసరం లేదు, ఈ ప్రెసిడెంట్ పదవి వెళ్ళిపోతా చేస్తానని అన్నారు. సో ఆ మాటని తీసుకొచ్చి కూడా లేదా ఆమె రాజీనామా చేసేసింది అంటే ఇది నాకు చిన్నపిల్లల ఆటలాగా ఉంది. అంటే ఒక హుందాతనం కనిపించట్లేదు నాకు, చిన్నపిల్లల ఆట అట్లా అనిపిస్తోంది నాకు. ఓకే మాస్టర్ గారు, ఏది నిజమో ఏది అబద్ధమో యూనియన్ కే తెలియాలి. అండ్ ఎప్పుడైతే సరే బయటకు వచ్చి సుమలత గారు అండ్ జానీ మాస్టర్ గారు ఎప్పుడైతే బయట పెడతారో అప్పుడే ఈ నిజాలన్నీ అనేవి, వాళ్ళు బయట పెట్టినా మీరు రాంగే అంటారు. ఐ మీన్స్ మీరు కాదు, అవతల పార్టీ వాళ్ళు ఏది చెప్పినా వీళ్ళు మట్టుకు వాళ్ళు ఏమన్నా చెప్పనియండి. ఒకటి బ్రాహ్మణుడు సామెత, మేకను పట్టుకొని వెళ్తూ ఉంటే అదేంటే కుక్కని తీసుకెళ్తున్నావు అంటాడు. ఇంకొకటి వాళ్ళు ప్లాన్ వేస్తారు, ఇదేంటి కుక్కని తీసుకెళ్తున్నామని ఇంకోటి అడిగాడు. మూడోడు ఏం అడిగాడు, అరే ఏంటి కుక్కని పట్టుకొని వెళ్తున్నారు పంతులు గారు అని అన్నారు. ఆయన డౌట్ వచ్చింది, అదే నేను మేకని పట్టుకెళ్తున్న కుక్క అంటే నిజంగా కుక్కనేమో వదిలేశాడు. అలా దాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు మేకని. సో వాళ్ళ లాభం కోసం ఏంటంటే వీళ్ళని కాదు అంటే ఇరిటేషన్ చేస్తే అమ్మాయి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెళ్ళి పదవిలో కూర్చోవచ్చు, మళ్ళీ రాజ్యం వెళ్ళొచ్చు, యూనియన్కి ఇట్లాగా చేయొచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.